హాయ్ అండి, అందరికీ వెల్కమ్. లాస్ట్ వీడియోలో మీకు వైజాగ్ వస్తున్న వీడియో పెట్టాను. మీకు వైజాగ్ వచ్చిన తర్వాత ఎలా రూమ్ తీసుకున్నాము అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. వైజాగ్ రైల్వే స్టేషన్లో దిగిన తర్వాత ఆటో మాట్లాడుకొని వెళ్తూ ఉన్నామండి. దారిలో నైట్ అయిపోయింది. అప్పటికి 9 అని చెప్పాను కదా, 9 or 10 మధ్యలో మీకు బీచ్ చూపిస్తున్నాను. నైట్ టైంలో కూడా ఎంత చక్కగా కనిపిస్తుందో. అక్కడ కాసేపు ఆటో ఆపమన్నాము. ఆటో వాళ్ళు ఆటో ఆపి మాకు చూపించారండి. ఇది హోటల్ అన్నమాట. 2-3 హోటళ్ళు తిరిగాము. రూమ్స్ లేవన్నారండి. వీకెండ్ అవ్వడం వల్ల ప్లస్ హాలిడేస్ వచ్చేదన్నమాట. అప్పుడప్పుడే స్కూళ్ళు ఓపెన్ అవుతాయి ఇంకా 1 వీక్లో అన్నట్లు. కాబట్టి రూమ్స్ ఎక్కడా లేవు. వీకెండ్లో సాటర్డే సండే వెళ్ళామని రూమ్స్ అయితే దొరకలేదండి. అలా చాలాసేపు తిరిగిన తర్వాత చిన్న రూమ్ దొరికింది. అక్కడ వచ్చేసి అడ్జస్ట్ అయిపోయాము. ఇది వచ్చి పర్ డే 700 ఛార్జ్ చేశారు. ఇలా ఉందండి. లోపలైతే చాలా బాగా నచ్చింది. రూమ్లో ఫ్యాన్ కానీ కబోర్డ్స్ కానీ నీట్గా ఉన్నాయి. కబోర్డ్స్ లోపల మనం హ్యాంగ్ చేసుకోవడానికి కూడా ఉంది. మిర్రర్ ఉంది. డబల్ కాట్ మంచం ఉంది. చక్కగా వ్యూ కూడా బాగుందండి. టీవీ కూడా ఇచ్చారు. ఓవరాల్గా రెడీ అయిపోయాము. మార్నింగ్ పిక్ ఇదండి. సింహాచలం వెళ్ళడానికి రెడీ అయ్యాము. అదోండి మా హోటల్ ఎంట్రన్స్. అదే మేము తీసుకున్న రూము ఎంట్రన్స్. పైన మేము 3వ ఫ్లోర్లో తీసుకున్నాము. కిందకి దిగి అడుగుతూ ఉన్నాము, ఆటోకి వెళ్ళాలా బస్కి వెళ్ళాలా అంటే బస్సు అక్కడ ఉంటుందని చూపించారు. ఆటో అయితే ఇక్కడ ఉంది. మాకు బస్ అంటే లేట్ అయిపోతుందని చెప్పి మేము ఆటో తీసుకున్నామండి. ఆటో అయితే ఫస్ట్ మేము చేసిన మిస్టేక్ ఇదే. ర్యాపిడో తీసుకుని ఉండాల్సింది, తక్కువ కాస్ట్ వచ్చేదండి. ఇక్కడ నుంచి నెక్స్ట్ అంతా ర్యాపిడోలే తీసుకున్నాము. ఎందుకంటే మనకి ఖచ్చితంగా ఛార్జ్ చేస్తారండి ర్యాపిడో అయితే. అదే ఇక్కడ ఆటో వాళ్ళైతే టూరిస్టులకి మోసం చేసే అవకాశం ఉంటుంది. 100 చెప్పే చోట 200, 180 అలా ఛార్జ్ చేస్తారు. వెళ్తూ ఉన్నామండి ఆర్కే బీచ్కి. అంటే సన్ రైజ్ చూద్దామనేసి. సన్ రైజు చూడాలని మార్నింగ్ 5కి లేవాలనుకొని అలారం పెట్టుకున్నామండి. కానీ అది బై మిస్టేక్ ఆన్ చేయలేదు అలారము. అందువల్ల మాకు లేట్ అయిపోయింది. 8 అయిపోయిందండి. సరే చూడాలనిపించి వచ్చాము. ఆటో అక్కడ ఆగి మొత్తం చూసామండి. అసలు వెళ్ళాలనిపించలేదు. ఎంత ఆహ్లాదకరంగా ఉందంటే అప్పుడప్పుడే ఉదయిస్తున్న సూర్యుడు, ఆ వాతావరణము చాలా చాలా నచ్చిందండి మాకు. చూడండి వ్యూ చూపిస్తున్నాను మీకు. అలా ఉందండి బ్యూటిఫుల్గా. మధ్య మధ్యలో పిక్స్ తీసుకున్నాము. చాలా చాలా అసలు చల్లని వాతావరణము, నీళ్ళు. అలా మేము సింహాచలం వెళ్ళాలనుకుంటున్నాం కాబట్టి వాటర్లోకి దిగడానికి ఇష్టపడలేదు. కానీ వాటర్ వదిలి వెళ్ళాలని మధ్య మధ్యలో అక్కడ రాక్స్ ఉన్నాయండి, చిన్న చిన్న కొండలు, రాళ్ళు. వాటిపైకి ఎక్కి పిల్లలు వెళ్ళాలా వద్దా అనేసి కాసేపు మారం చేశారు. గుడి దర్శనం అయిన తర్వాత మనం మళ్ళీ వద్దామని చెప్పి పిల్లల్ని కన్విన్స్ చేశాను. కాబట్టి వాళ్ళైతే దిగడానికి ప్రిపేర్ అయిపోయి అలా కొంచెం సేపు టైం స్పెండ్ చేశారండి. ఆ వాటర్ని వదిలి రావాలనిపించలేదు పిల్లలకి. అప్పుడప్పుడే వస్తున్న సూర్యుడు, ఆ వాటరు చాలా అందంగా ఉందండి. వ్యూ అయితే చక్కగా ఉంది. ఖచ్చితంగా చూడాల్సిన ప్రదేశము. ఫస్ట్ టైం నేను వెళ్ళడము. చాలా బాగా అనిపించిందండి నాకు. చూడండి అలలు వస్తూ కాళ్ళకి తాకుతూ ఉన్నాయి. పిల్లలైతే చాలా ఎంజాయ్ చేశారండి. మేము కూడా చాలా ఎంజాయ్ చేశాము. చూడండి అలా లోపలికి వెళ్తూనే ఉన్నారు. ఒక పక్క గుడికి టైం అయిపోతుందని నేను పిలుస్తున్నాను, మళ్ళీ వద్దామనేసి వీళ్ళైతే కూర్చునేశారు. కాసేపు కూర్చుంటానమ్మా అని చెప్పి కూర్చున్నారు. మేము అలా నీళ్ళల్లో వాటర్లో బయట నుంచి, అంటే దిగితే తడిచిపోతాము, మళ్ళీ గుడికి వెళ్ళాలి, అందుకనేసి అలా వాటర్లోనే కొంచెం ఎంజాయ్ చేశామండి. ఎందుకంటే వదిలి వెళ్ళాలనిపించలేదు. అలాంటి ప్రదేశాలు కదా బీచ్ ప్రదేశాలు. నేను మా వారు సెల్ఫీ తీసుకున్నాము. చాలా 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 హ్యాపీగా అనిపించిందండి. ఆ బీచ్లో కానీ ఆ ఇసుకలో కానీ వాటర్ వచ్చి అలా వెళ్తూ ఉంటే ఖచ్చితంగా అందరూ చూడాల్సిన ప్రదేశం అండి వైజాగ్ బీచ్ అనేది. ఇది ఆర్కే బీచ్లో ఉన్నాం మేము. ఈ ఆర్కే బీచ్ చాలా లెంతీగా ఉందన్నమాట. కొన్ని చోట్ల వాళ్ళు ఎవరెవరికి ఇష్టమైన చోట్ల వాళ్ళు దిగొచ్చు అనమాట. చాలా చాలా పొడవు ఉంటుంది ఆర్కే బీచ్. మేము దిగింది ఒక ప్రదేశం మాత్రమే.
ఇక్కడి నుంచి చాలా ఉన్నాయండి చూసేవి. మేమైతే ఇక్కడి నుంచి సింహాచలం వెళ్తున్నాం, ఇంకా బయట వచ్చేసాము. వ్యూ చూడండి ఎంత చక్కగా ఉందో. మళ్ళీ వస్తాం ఇక్కడికి, వచ్చి చూపిస్తాను మీకు ఆ వీడియో కూడా. ఇక్కడ ఆ రోజు సాటర్డే అవ్వడం వల్ల, సండే అనుకుంటా ఐ థింక్, ఆర్మీ వాళ్ళు వీక్లీ వన్స్ వస్తారంట అండి. అక్కడ ఏదో కండక్ట్ అవుతుందంట ఆర్కే బీచ్ దగ్గర. వాళ్ళవి ఉంటే కొంచెం వీడియో తీశాను. ఇంకా అక్కడి నుంచి బయలుదేరిపోయామండి సింహాచలానికి. కానీ ఆ వీడియోలో అయితే నేను అక్కడ ఫోటో కూడా దిగలేదండి. సింహాచలంలో బాగా టైర్డ్ అయిపోయాము, ఫొటోస్ అయితే తీయలేదు. మీకు వెళ్ళే దారిలో చూపిస్తూ ఉన్నాను వైజాగ్ మొత్తము. వైజాగ్ బీచ్ సైడ్కి రోడ్లో వెళ్తూ ఉన్నామండి సింహాచలానికి. ఇక్కడ నుంచి సింహాచలానికి మాకు 1.5 hour అలా పడుతుంది. ఆటోనే మాట్లాడుకున్నాము, దారిలో వెళ్తూ ఉన్నాము. వెళ్ళే దారిలో కూడా అండి చాలా స్టాచ్యూస్ ఉన్నాయి చూడండి. డైనోసర్ కానీ, ఎలిఫెంటు, పెద్ద పెద్ద మంకీ అలా ఉన్నాయండి. నెక్స్ట్ వీడియోలో ఋషికొండ పెడతానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.